గైస్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 46 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ది బిగ్గెస్ట్ మ్యాచ్ అండ్ ఆర్సీబీ టీమ్ కి రివెంజ్ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 8 మ్యాచెస్ ఆడింది. అందులో ఆ టీం 6 మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ టీం ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా భీకర్ ఫామ్ లో కనపడుతుంది. అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఈ జట్టు మొదటి నుంచి బ్యాక్ టు బ్యాక్ విజయాలను నమోదు చేసింది. ప్రతి టీం ని కూడా డామినేట్ చేస్తూ వచ్చింది. మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ తో స్ట్రాంగ్ గా కనపడుతుంది ఈ ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడింది. అందులో ఈ టీం కూడా 6 మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. రజత్ పటిదార్ కెప్టెన్సీలోని ఈ జట్టు అడ్డొచ్చిన ప్రతి టీం ని మట్టి కరిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలను నమోదు చేస్తుంది. మొన్నటి వరకు హోమ్ గ్రౌండ్ లో ఒక్క విజయం లేదు. ఆడిన 3 మ్యాచెస్ లో కూడా లాస్ అయింది. ఆ తర్వాత పుంజుకొని తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ ని ఓడించి తమ మొదటి హోమ్ మ్యాచ్ ని విజయం సాధించింది. అయితే ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో ఆల్రెడీ ఒకసారి తలపడ్డాయి చిన్నస్వామి స్టేడియంలో. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 164 పరుగుల టార్గెట్ ని ఢిల్లీకి ఇచ్చింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ టార్గెట్ ని అలవోకగా ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తమ సొంత గడ్డపై ఆర్సీబీని ఓడించిన ఢిల్లీని వాళ్ళ గడ్డపైనే ఎలాగైనా ఓడించి ఆర్సీబీ రివెంజ్ తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. ఇక ఈ మ్యాచ్ మనకి ఏప్రిల్ 27వ తారీఖు సాయంత్రం 7:30 అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఢిల్లీలో జరగబోతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది స్లో పిచ్. ఈ సీజన్ లో స్పిన్నర్లకి బాగా అనుకూలంగా కనపడుతుంది. అలాగే బంతి బ్యాట్ పైకి వచ్చినప్పుడు బ్యాటర్లంతా కూడా పవర్ ప్లే ని చక్కగా వినియోగించుకోవాలి. పిచ్ పాతదయ్యే కొద్దీ బ్యాటర్లకి కొంచెం కష్టంగా మారవచ్చు. అలాగే డ్యూ అంతగా ఉండదు కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేయడం మంచి ఆలోచన అనే చెప్పుకోవాలి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 169 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 153 రన్స్. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 33 మ్యాచెస్ జరిగాయి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19 మ్యాచెస్ విన్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచెస్ విన్ అయ్యింది. 2 మ్యాచెస్ అయితే నో రిజల్ట్. హెడ్ టు హెడ్ లో ఆర్సీబీదే పై చేయి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 ఫ్యాబ్ డూప్లిసిస్, అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మోహిత్ శర్మ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, జోష్ హాజల్వుడ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.